సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వినయ్. మనం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మనం చూసుకున్నట్లయితే రాష్ట్రాల్లో, మండలాల్లోనే కాదు, గ్రామాల్లో సైతం అందరూ ఆశ్చర్యపడే విధంగా ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పాఠశాలలు, కాలేజీలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు స్వతంత్ర సమర యోధుల గురించి వివరిస్తూ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇదే విధంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ కార్యాలయాల్లో సైతం ఘనంగా స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. ముఖ్యంగా వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాల్లో సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు స్వతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటూ గ్రీన్ అంబాసిడర్లు, పారిశుద్ధ్య కార్మికులను సైతం సన్మానించే పరిస్థితులు అయితే ఈ రోజు కనిపిస్తున్నాయి. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం మన భారతదేశంలో 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. అలాగే ఈరోజు మన దేశం మొత్తం కూడా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని చాలా అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. మన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్, మన అధినేత పవన్ కళ్యాణ్ గారు మనకి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన మనకి వచ్చిన ఒక నెలలోనే మనకి స్వాతంత్ర దినోత్సవం రావడం జరిగింది. ఇలాంటి సమయాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి స్వాతంత్ర దినోత్సవానికి సరిగ్గా ఫండ్ లేకపోవడం వల్ల సర్పంచులు కూడా చేయలేకపోయినారు. కానీ అది దృష్టిలో పెట్టుకొని మా పవన్ కళ్యాణ్ గారు ఈసారి మేజర్ పంచాయతీలకి 25,000, మైనర్ పంచాయతీలకి 10,000 ఇచ్చి గౌరవంగా అలాగే గొప్పగా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి అందరికీ ఆదేశం ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజు రాష్ట్రం అంతా కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొని ఈ రోజు ఘనంగా జరపడం జరుగుతుంది. కావున ఈ రోజు మేము ఇక్కడ నిమ్మన్పల్లి మండలం నుంచి ప్రతి ఒక్కరికి మా ఎన్డీఏ కూటమి జనసేన తరపు నుంచి అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై జనసేన. ముందుగా అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జనసేన పార్టీ తరపున మరియు ఎన్డీఏ కూటమి తరపున. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ గా చేపట్టిన మొదటి సంవత్సరంలోనే జరిగి స్వాతంత్ర శుభకార్యానికి మైనర్ పంచాయతీలకు 10,000 మరియు మేజర్ పంచాయతీకు 25,000 ప్రకటించడం చాలా మెచ్చుకోదగ్గ అంశము. మరియు ఏమ్రా అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ప్రతి ఒక్క పంచాయతీలో కూడా జనసేన కార్యకర్తలందరూ పాలు పంచుకొని ప్రోగ్రామ్ ని విజయవంతం చేయడం జరిగింది. జై జనసేన. దినోత్సవం సందర్భంగా మనకు ఎన్డీఏ గవర్నమెంట్ కూడా అన్నా క్యాంటీన్లను మొదటి విడతగా 100 విడుదల చేయడం జరిగింది. అందులో మన అన్నమయ్య జిల్లాకి కేవలం 2 ప్రకటించారు. ఆ 2 కూడా మన మదనపల్లిలో ఉండడం మన జహా అన్న గారికి పేదల పట్ల ఉన్న ప్రేమను తెలియజేయడం జరిగింది. ఒకటి నీరుగట్టు వారిపల్లి మార్కెట్ లో, రెండోది వచ్చిందేను మన డైలీ సంతగేట్ లో ఉంది. ఎప్పుడు లేని విధంగా మదనపల్లిలో జహా అన్న నాయకత్వంలో కూడా మనకు స్వాతంత్ర సంబరాలు అంబరాన్ని అంటే విధంగా జరిగింది. ఈ విధంగా జహా అన్న గారికి కూడా మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున కూడా మేము వందనాలు తెలుపుతున్నాం. గ్రామ ప్రజలకి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం GORT 450 ద్వారా ఇంతకు ముందు ఉన్నటువంటి జెండా పండుగలకి 100 రూపాయలు చిన్న పంచాయతీలకి మరియు 250 రూపాయలు మేజర్ పంచాయతీలకు ఉన్నదాన్ని GORT 450 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మైనర్ పంచాయతీలకి 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీలకి 25,000 రూపాయలు పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వడం వల్ల ఇప్పుడు గ్రామ పంచాయతీల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలని అంగరంగ వైభవంగా జరపడానికి గ్రామ పంచాయతీలకి గొప్ప అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి మేమందరము గ్రామ పంచాయతీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకా మీదట మాకు ఎలాంటి ఆడిట్ అబ్జెక్షన్స్ కూడా ఈ జీవో ద్వారా రావని తెలియజేస్తూ, మరియు ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఏవైతే ఈరోజు జరిపామో అంగరంగ వైభవంగా సీరియల్ సెట్ల ద్వారా కానీ, డప్పు కళాకారుల ద్వారా కానీ, మరియు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ మమేకమై గ్రామ సభలు నిర్వహించాం.